హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా హాలీవుడ్లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్: మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హ్యారీ పాటర్ టీవీ షో షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ ఈ షోలోని ఆల్మోస్ట్ మేజర్ క్యారెక్టర్స్ అందరూ క్యాస్ట్ అయిపోయారు. ఈ షో మీద ఇంట్రెస్ట్ ఎంతమందికి ఉందో తెలియదు, కానీ నెగిటివిటీ మాత్రం చాలా ఉంది. ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ లవ్డ్ ఫ్రాంచైజ్ ని మళ్ళీ ఒక కంప్లీట్లీ న్యూ కాస్టింగ్ తో వెబ్ సిరీస్ లాగా తీసుకొని రావడం చాలా మంది పాటర్ హెడ్స్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పటి వరకు చేసిన కాస్టింగ్ లో ప్రొఫెసర్ ఫీలియస్ ఫ్లిట్విక్ క్యారెక్టర్ కోసం మూవీస్ లో క్యారెక్టర్ చేసిన వార్విక్ డేవిస్ నే తీసుకున్నారు. మూవీస్ లో చేసిన యాక్టర్ ని మళ్ళీ తీసుకున్న ఫస్ట్ క్యారెక్టర్ ఇదే. మిగతా అన్ని క్యారెక్టర్స్ లో కూడా కొత్త వాళ్ళనే తీసుకున్నారు. ఇప్పటి వరకు కాస్టింగ్ మెంబర్స్ అందరూ డిస్ప్లే చేస్తున్నా ఒకసారి చూసేయండి. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 గురించి ఆ సిరీస్ లో ఎలిషియంట్ హైటవర్ క్యారెక్టర్ చేసిన ఒలివియా కుక్ ఒక అప్డేట్ ఇచ్చారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆల్మోస్ట్ 50% షూటింగ్ అయిపోయింది, మోస్ట్ ప్రాబబ్లీ అక్టోబర్ ఆర్ నవంబర్ వరకు షూట్ కంప్లీట్ అయిపోతుందని చెప్పారు. ఈ సీజన్ 3 చాలా మ్యాసివ్ గా ఉంటుంది అండ్ ఇందులో హ్యూజ్ స్టంట్ వర్క్ ఉండబోతుందంట. సో ఈ ఇయర్ ఎండ్ వరకు షూటింగ్ కంప్లీట్ అయితే పోస్ట్ ప్రొడక్షన్ అండ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ జూన్ ఆర్ జూలైలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా. నవంబర్ లో రిలీజ్ అవబోతున్న ఈ సీజన్ 5 వాల్యూమ్ 1 గురించి ఈ సిరీస్ వన్ ఆఫ్ ది క్రియేటర్ రాస్ డఫర్ ఒక ఇన్స్టా పోస్ట్ పెట్టారు. వాల్యూమ్ 1 లోని థర్డ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. దీంతో వాల్యూమ్ 1 వర్క్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఎపిసోడ్ ద టర్న్బో ట్రాప్ ఫ్రాంక్ డార్బోన్ డైరెక్ట్ చేశారు అండ్ ఈ ఎపిసోడ్ లో క్లాసిక్ స్ట్రేంజర్ థింగ్స్ మూమెంట్స్ అన్ని ఉంటాయి. ఇంకా ఫోర్త్ ఎపిసోడ్ సార్సరర్ అయితే చాలా మ్యాసివ్ ఎపిసోడ్ అండ్ ఇలాంటి ఒక ఫినాల్ ఎపిసోడ్ ఇప్పటి వరకు చేయలేదు అండ్ ఇంకా షూట్ నుంచి రికవర్ అవుతున్నామని చెప్పారు. సో చూడాలి మరి ఫైనల్ సీజన్ ఎలా ఉండబోతుందో. వాల్యూమ్ 1 నవంబర్ 26 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫ్రాంచైజ్ లో వస్తున్న నెక్స్ట్ మూవీ హంట్ ఫర్ గోలం గురించి ఈ మూవీ డైరెక్టర్ అండ్ యాక్టర్ యాండీ సర్కిస్ ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ దానికోసమే నేను న్యూజిలాండ్ వెళ్తున్నా అండ్ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఈ మూవీని 2027 డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇట్ మూవీస్ కి ప్రీక్వెల్ అయిన ఇట్ వెల్కమ్ టు డెర్రీ సిరీస్ అక్టోబర్ 25th నుంచి స్ట్రీమ్ అవుతుంది. సో ప్రీమియర్ ఎపిసోడ్ అక్టోబర్ 25th కి రిలీజ్ అయ్యి మిగతా ఎపిసోడ్స్ అన్ని ఒక్కోటి వీక్లీ రిలీజ్ అవుతాయి. పెన్నీవైస్ బ్యాక్ స్టోరీని ఈ సిరీస్ లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. ఇట్ మూవీస్ జరిగిన టైం కన్నా 27 ఇయర్స్ ముందు జరిగిన స్టోరీ ఇది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్స్ అండ్ టీజర్స్ అయితే బాగున్నాయి. ఇంకా ఈ సిరీస్ ఎలా ఉంటుందో చూడాలి. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ద బీ కీపర్ మూవీకి సీక్వెల్ రాబోతుంది అండ్ ఈ సీక్వెల్ లో జేసన్ స్టేథమ్ తో పాటు ఒరిజినల్ మూవీలో యాక్ట్ చేసిన జెర్మీ ఐరన్స్ కూడా రిటర్న్ అవబోతున్నారంట. ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో ఉండే ఈ మూవీ ఫస్ట్ పార్ట్ నేను ఇంకా చూడలేదు. మీలో ఎవరైనా చూసుంటే ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పండి. అలన్ రిచ్సన్ అండ్ సిల్వర్ స్టార్ స్టాలిన్ కలిసి అమెజాన్ నుంచి రాబోతున్న ఒక మూవీలో వర్క్ చేయబోతున్నారు. ఈ మూవీ యుఎస్ నేవీ సీల్ మెంబర్ మైక్ థాంటన్ గురించి ఉంటుందంట. వియత్నాం వార్ టైంలో మైక్ థాంటన్ చేసిన హీరోయిక్స్ మీద బేస్ చేసుకుని మూవీ తీయబోతున్నారు అండ్ ఇందులో గ్రేటెస్ట్ యాక్షన్ హీరోస్ అయిన అలన్ రిచ్సన్ అండ్ సిల్వర్ స్టార్ స్టాలిన్ ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ గురించి ఫుల్ డీటెయిల్స్ త్వరలోనే తెలుస్తాయి. వీడియో గేమ్ ఫ్యాన్స్ కి కాల్ ఆఫ్ డ్యూటీ గురించి చెప్పాల్సిన పని లేదు. నేను ప్లే స్టేషన్ లో ఆడలేదు కానీ మొబైల్లో అయితే ఆడాను అండ్ గేమ్ అయితే సూపర్ అసలు. ఇప్పుడు దీని గురించి మాకెందుకురా అనుకుంటున్నారా? ఈ కాల్ ఆఫ్ డ్యూటీ వీడియో గేమ్ ని బేస్ చేసుకుని పారామౌంట్ స్కైడాన్స్ వాళ్ళు ఒక మూవీ తీయబోతున్నారు. ఈ న్యూస్ అఫీషియల్ గా పారామౌంట్ అండ్ ఆల్సో సిఓడి క్రియేటర్స్ యాక్టివిజన్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. రెండు కంపెనీస్ కూడా ఈ మూవీ చేయబోతున్నట్టు అఫీషియల్ స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు. జస్ట్ ఈ మూవీ కన్ఫర్మ్ అయింది అని మాత్రమే తెలిసింది, కానీ స్టోరీ ఏంటి, ఈ సిఓడి గేమ్స్ లో ఏ స్టోరీ లైన్ ని మూవీకి అడాప్ట్ చేసుకుంటారో ఇంకా తెలియదు. చూడాలి మరి ఈ ఫుల్ ఆన్ యాక్షన్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. కాల్ ఆఫ్ డ్యూటీ లాగే ఇంకో ఫేమస్ వీడియో గేమ్ టోమ్ రైడర్ మీద కూడా ఒక లైవ్ యాక్షన్ సిరీస్ రాబోతుంది. ఆల్రెడీ ఇంతకు ముందే టోమ్ రైడర్ ద లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్ అనే ఒక యానిమేటెడ్ సిరీస్ తో పాటు లైవ్ యాక్షన్ మూవీస్ కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ లారా క్రాఫ్ట్ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని ఒక లైవ్ యాక్షన్ సిరీస్ ని ఎంజిఎం స్టూడియోస్ తీయబోతున్నారు. ఇందులో లారా క్రాఫ్ట్ గా గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టార్ సోఫీ టర్నర్ యాక్ట్ చేయబోతున్నారు. ఈ న్యూస్ ని కన్ఫర్మ్ చేస్తూ సోఫీ టర్నర్ లారా క్రాఫ్ట్ ఒక ఐకానిక్ క్యారెక్టర్ అండ్ చాలా మందికి ఫేవరెట్ కూడా. ఆల్రెడీ క్యారెక్టర్ చేసిన ఆంజెలినా జోలీ అండ్ అలిషియా వికెండర్ చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. నేను కూడా నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా అని చెప్పారు. అండ్ ఈ సిరీస్ షో రన్నర్స్ గా చాడ్ హాడ్జ్, ఫీబ్ వాలర్ బ్రిడ్జ్ అండ్ వ్యాన్ టాలకన్ వర్క్ చేయబోతున్నారు. జనవరి 2026 నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. స్కాట్ డెరిక్సన్ డైరెక్ట్ చేస్తున్న బ్లాక్ ఫోన్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఈ ట్రైలర్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో టెరిఫిక్ గా ఉంది. ఇది 2021 లో వచ్చిన ద బ్లాక్ ఫోన్ మూవీకి సీక్వెల్. నేనైతే ఈ మూవీ చూడలేదు, బట్ ఈ సీక్వెల్ ట్రైలర్ చూసాక మూవీ చూడాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మీరు కూడా ఇప్పటి వరకు చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ ఈ బ్లాక్ ఫోన్ 2 మూవీ అక్టోబర్ 17th కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. ఇంకా డీసీ స్టూడియోస్ అప్డేట్స్ విషయానికి వస్తే సూపర్ మ్యాన్ మూవీ రిలీజ్ అయ్యి మంచి ప్రాఫిట్స్ ని తీసుకొచ్చింది అండ్ ఆల్సో రీబూటెడ్ డీసీయూకి ఒక పాజిటివ్ స్టార్ట్ కూడా ఇచ్చింది. సో ఈ సక్సెస్ తో జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ ని ఇంకా త్వరగా మళ్ళీ తీసుకుని రావాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకో 2 years లోనే సూపర్ మ్యాన్ సీక్వెల్ మూవీ రిలీజ్
అవబోతుంది. జేమ్స్ గన్ ఈ న్యూస్ ని కన్ఫర్మ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు అండ్ ఈ మూవీ టైటిల్ మ్యాన్ ఆఫ్ టుమారో. ఈ మూవీ జూలై 9, 2027 రిలీజ్ అవబోతుంది. DCU చాప్టర్ 1 లో వచ్చే బ్యాట్మ్యాన్ ద బ్రేవ్ అండ్ ద బోల్డ్ లో బ్యాట్మ్యాన్ కాస్టింగ్ మీద ఇప్పటికే ఎన్నో రూమర్స్ వచ్చాయి అండ్ రీసెంట్ గా ఇంకో నేమ్ వినిపించింది. అదెవరో కాదు, MCU లో స్టార్ లార్డ్ గా చేసిన క్రిస్ ప్రాట్. అయితే క్రిస్ ప్రాట్ బ్యాట్మ్యాన్ గా చేయట్లేదు అని జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశారు. బ్యాట్మ్యాన్ గా కాదు కానీ వేరే ఏదైనా క్యారెక్టర్ చేయొచ్చు అని చెప్పారు. జేమ్స్ గన్ అండ్ క్రిస్ ప్రాట్ ఆల్రెడీ ఇంతకు ముందు కలిసి వర్క్ చేశారు కాబట్టి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి మరి ఏమవుతుందో. అండ్ ఈ బ్యాట్మ్యాన్ మూవీ అయితే ప్రెసెంట్ రైటింగ్ స్టేజ్ లోనే ఉంది అండ్ ఈ మూవీని యాండీ ముషెట్టి డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా మార్వెల్ స్టూడియోస్ అప్డేట్స్ చూస్తే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అండ్ సెట్ ఫోటోస్ అండ్ వీడియోస్ ఫస్ట్ డే నుంచి హల్చల్ చేశాయి. ఆల్సో సోనీ పిక్చర్స్ అఫీషియల్ గా షూటింగ్ వీడియోని రిలీజ్ చేసింది. బట్ ఈ మూవీ స్టోరీ ఏంటి అనేది మాత్రం రివీల్ చేయలేదు అండ్ మనకి పెద్దగా లీక్స్ కూడా ఏం లేవు. ఇదే విషయాన్ని టామ్ హోలాండ్ ని ఒక ఇంటర్వ్యూలో మీ కొత్త సూట్ ఏ కామిక్ రిఫరెన్స్ తీసుకుని డిజైన్ చేశారని అడగగా టామ్ హోలాండ్ నేను దీనికి ఆన్సర్ చేయలేను బికాస్ ఇట్ కుడ్ బి అ స్పాయిలర్ ఫర్ ద స్టోరీ అని చెప్పారు. ఆల్సో బ్రాండ్ న్యూ డే తర్వాత స్పైడర్ మ్యాన్ గా టామ్ హోలాండ్ ఫ్యూచర్ గురించి కూడా అడిగితే దానికి ప్రెసెంట్ నా దగ్గర ఎలాంటి ఆన్సర్ లేదు అని చెప్పారు. సో ఈ బ్రాండ్ న్యూ డే మూవీ తర్వాత స్పైడర్ మ్యాన్ అవెంజర్స్ డూమ్స్ డే అండ్ సీక్రెట్ వార్స్ లో అయితే ఖచ్చితంగా ఉంటాడు. డూమ్స్ డే లో లేకపోయినప్పటికీ సీక్రెట్ వార్స్ లో అయితే 100% ఉంటాడు. కానీ ఆ తర్వాత MCU సాఫ్ట్ రిబూట్ అవుతుంది కాబట్టి అందులో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ని ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తారో చూడాలి మరి. ఆల్సో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీలో హల్క్ క్యారెక్టర్ రిటర్న్ అవబోతున్నట్టు ఎప్పటి నుంచో రూమర్స్ వినిపిస్తున్నాయి కదా. అయితే రీసెంట్ గా హల్క్ రోల్ ప్లే చేస్తున్న మార్క్ రెఫెల్లో ఈ న్యూస్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకైతే ఎలాంటి ఐడియా లేదు అండ్ నేను స్క్రిప్ట్ కూడా వినలేదు, బట్ ఇదే నిజమైతే ఇట్ వుడ్ బి వెరీ ఎక్సైటింగ్ అని చెప్పారు. యాజ్ యూజువల్ గా అఫీషియల్ గా కాస్ట్ అవ్వక ముందు వారి కాస్టింగ్ గురించి పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడలేరు. సో అలాగే మార్క్ రఫెల్లో కూడా ఈ న్యూస్ ని సీక్రెట్ గా ఉంచినట్టు ఉన్నారు. బట్ ఇంకా స్క్రిప్ట్ వినలేదు అని చెప్పారంటే మేబీ మార్క్ రఫెలోని మార్వెల్ స్టూడియోస్ ఈ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయ్యారా అనే డౌట్ కూడా వస్తుంది. చూడాలి మరి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో హల్క్ ఉంటాడో లేదో. అవెంజర్స్ సీక్రెట్ వార్స్ తర్వాత MCU సాఫ్ట్ రిబూట్ ఆర్ రీసెట్ అయ్యాక నెక్స్ట్ ఫేజ్ X-Men మీద ఫోకస్ అయి ఉంటుంది అండ్ ఆ ఫేజ్ లో వచ్చే ఫస్ట్ X-Men మూవీ జాక్ ష్రయర్ డైరెక్ట్ చేస్తున్నారని ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. కానీ దీని మీద ఆ డైరెక్టర్ ఇప్పటివరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. కానీ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఈ X-Men గురించి చిన్న అప్డేట్ ఇచ్చారు. ఆల్రెడీ దీని మీద వర్క్ స్టార్ట్ చేశాం అండ్ ఇట్ విల్ బి వెరీ వెరీ ఎక్సైటింగ్ అని చెప్పారు. బ్లాక్ ప్యాంథర్ వకాండా ఫర్ ఎవర్ లో మనకి ఇంట్రొడ్యూస్ చేసిన నేమోర్ క్యారెక్టర్ ని మళ్ళీ మనం అవెంజర్స్ డూమ్స్ డే లో కూడా చూడబోతున్నాం. అఫీషియల్ కాస్టింగ్ లో నేమోర్ కూడా ఉన్నాడు. సో ఈ క్యారెక్టర్ ప్లే చేసిన టెనో క్యూర్ట్ అని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అవెంజర్స్ డూమ్స్ డే గురించి అడగగా ఇది ఒక హ్యూజ్ ఫిలిం అండ్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి లిమిటెడ్ స్క్రీన్ టైమే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మూవీలో అన్ని క్యారెక్టర్స్ ని ఇంక్లూడ్ చేయాలి అండ్ అందరికి ఈక్వల్ స్క్రీన్ టైం ఇవ్వాలి కదా అని చెప్పారు. ఆల్రెడీ 30 మెంబర్స్ కాస్ట్ ని అనౌన్స్ చేశారు. బట్ ఇది ఫైనల్ కాదు, ఇంకా ఉన్నారని కెవిన్ ఫైగ్ ఆల్రెడీ చెప్పారు. సో చూడాలి ఎన్ని క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ స్టోరీస్ ని ఎలా ఇంక్లూడ్ చేస్తారో మూవీలో. ఆల్సో డెడ్ పూల్ క్యారెక్టర్ డూమ్స్ డేలో రిటర్న్ అవుతున్నట్టు కూడా రూమర్స్ వస్తున్నాయి అండ్ రీసెంట్ గా ర్యాన్ రెనాల్డ్స్ పెట్టిన ఒక పోస్ట్ కూడా ఈ న్యూస్ నిజమేమో అనేలా ఉంది. అయితే రీసెంట్ గా ర్యాన్ రెనాల్డ్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ పోస్ట్ లో పెట్టిన అవెంజర్స్ ఫ్లాగ్ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ మూవీలో యూస్ చేద్దాం అనుకున్నది, అందుకే అలా పెట్టా అండ్ అవెంజర్స్ డూమ్స్ డేలో అయితే నేను ఉంటానా లేదా అనేది నాకు కూడా తెలియదు అని చెప్పారు. సో మేబీ డూమ్స్ డే ఉండకపోయినా సీక్రెట్ వార్స్ లో అయితే డెడ్ పూల్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటాడు అనిపిస్తుంది. ఈ ఇయర్ లో వస్తున్న అప్కమింగ్ మార్వెల్ యానిమేటెడ్ సిరీస్ మార్వెల్ జాంబీస్ ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. మోర్ వైలెంట్ అండ్ గోరీగా ఈ ట్రైలర్ ఉంది. లైవ్ యాక్షన్ లో ఇంత వైలెన్స్ చూపించలేరు కాబట్టి ఈ యానిమేషన్ సిరీస్ ద్వారా చూపించారని అనుకుంటున్నారేమో. స్పైడర్ మ్యాన్ ని కూడా చాలా వైలెంట్ గా చూపించారు. అలాగే ఈ సిరీస్ లో మూన్ నైట్ గా బ్లేడ్ ని చూపించారు అండ్ చాలా MCU క్యారెక్టర్స్ ని ఆఫ్టర్ లాంగ్ టైం చూడబోతున్నాం. ట్రైలర్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ సిరీస్ లో టోటల్ 4 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ఇది వాట్ ఇఫ్ సీజన్ 1 లో వచ్చిన జాంబీస్ ఎపిసోడ్ కి కంటిన్యూషన్. ఈ సిరీస్ సెప్టెంబర్ 24 నుంచి జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవి రీసెంట్గా హాలీవుడ్లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఏంటో కింద కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో అస్ ఆన్ Facebook and Instagram. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆడియోస్.